గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే పిఎం విశ్వకర్మకు సంబంధించినటువంటి ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో చాలామంది నా రెగ్యులర్ కామెంట్స్ ఏమొచ్చినాయంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూసుకున్నట్లయితే, సార్ మేము విశ్వకర్మకి అప్లై చేసాం, మా ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఓకే, అదేవిధంగా మాది పలానా ఏరియా, మాకు ఎక్కడ ట్రైనింగ్ పెడతారు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇలా రకరకాల డౌట్స్తో నాకు కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఈ ఒక వీడియోలో దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంది అంటే మీకు ఒక ఫోన్ కాల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఓకే, అదేవిధంగా ఒకవేళ ఫోన్ కాల్ రాకపోతే మీ సచివాలయం నుంచి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ట్రైనింగ్ ప్రిమిసెస్కి వెళ్ళినట్లయితే మీకు ట్రైనింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దాంట్లో ఉన్నటువంటి లుసుగులు, ఓకే, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్, అదేవిధంగా దాని యొక్క మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే కొన్ని అడ్వాన్స్డ్గా, ఇప్పుడు మనం ఒక పని చేసామనుకోండి, అది ఒక గంట పని అనుకోండి, దీన్ని అరగంటలో ఎలా చేయాలనే విషయం కూడా వాళ్ళని సులువుగా చేసుకునే పద్ధతులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో రిలేటెడ్ నేను ఒక బ్రోచర్ ఇక్కడ రన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ప్రస్తుతానికి టైలరింగ్ సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే నడుస్తుంది. సో ఎవరికి నడుస్తుంది? సో గతంలో ఈ యొక్క స్కీమ్ వచ్చిన ఒక 4 నెలల క్రితం 5 నెలల క్రితం స్కీమ్ అయితే మనకి లాంచ్ అయింది. అప్పుడు మన ఏపీలో కొన్ని జిల్లాల వరకే పైలట్ ప్రాజెక్ట్ అనేది నడిచినాయండి. ఓకే, సో వాళ్ళకి మాత్రం ఎవరైతే డిసెంబర్ నవంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం కొన్ని జిల్లాల్లో ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయింది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఆ ట్రైనింగ్ రిలేటెడ్ ఏదైతే బ్రోచర్ ఉందో అది రన్ చేస్తుందో ఒకసారి చూడండి. సో ఆ పైలట్ ప్రాజెక్ట్లో ఎవరైతే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ట్రైనింగ్ జరుగుతుంది. సో రిమైనింగ్ వాళ్ళకి కంగారు పడద్దు. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు త్రూ ట్రైనింగ్ సెంటర్ దగ్గర నుంచైనా కాల్ వస్తుంది, లేదా మీ యొక్క సచివాలయం దగ్గర నుంచైనా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అప్పుడు అటెండ్ అయ్యారనుకోండి, మీ యొక్క అటెండెన్స్ని బట్టి డైలీ ఇన్సెంటివ్ ఏదో ఒక 500 రూపీస్ ఎంతో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం ఇస్తూ ఉన్నారు కాబట్టి, సో మనం ఆ ఇన్సెంటివ్ కూడా మనం పొందొచ్చు అనమాట. సో అంతేగాని మీరు ఎవరో కూడా ట్రైనింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు కంగారు పడొద్దు. ఇంకొక విషయం నేను రెగ్యులర్గా ఇప్పుడు వింటున్నది ఏంటంటే, నిన్న మొన్నటి నుంచి మేము అప్లై చేస్తున్నాం, అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, డౌన్లోడ్ అవ్వట్లేదు మా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎస్ రైటేనండి. సో అది కొంచెం ఇష్యూ ఉంది వెబ్సైట్, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ దానికి సంబంధిత రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది అండి, క్లారిటీ అయితే వచ్చింది కదా, మీరైతే కంగారు పడొద్దు. ప్రస్తుతానికి టైలరింగ్ల మీద జరుగుతుంది వర్క్ అనేది, అది కూడా పైలట్ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే రన్ అయినాయో వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి రన్ అయింది. సో రిమైనింగ్ వారికి కమింగ్ డేస్లో ఖచ్చితంగా మీకు జరుగుతుందన్నమాట, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. ఓకే, మాకు ట్రైనింగ్ లేదా, ఇలా కొన్ని వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.